అన్నిటికన్నా కష్టమైన పని ఏంటి మనకి? దేవుణ్ణి నమ్మడం. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తేనేమో చాలా తారుమారుగా ఉంటది. చాలా హార్డ్ సిచ్యువేషన్స్. ఎవ్వరు ఏం చేసినా ఈ సిచ్యువేషన్‌ని ఎవ్వరు మార్చలేనన్న పరిస్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడేం చెప్తున్నాడు? నేను దీని నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాను. నిన్ను వెలుగ్గా ఉంచుతాను అని దేవుడు అంటుంటాడు. అస్సలు పొంతనుండదు ఆ మాటకి, ఈ సిచ్యువేషన్‌కి. సో, ఆ టైంలో ఏమవుతుంది? మనం దేవుడి పైన నమ్మకం ఉంచడం మానేస్తాం. అది మనకు చాలా కష్టతరంగా మారుతుంది. అక్కడ రీజనింగ్ ఎతుక్కుంటాం, లాజిక్‌లు ఎతుక్కుంటాం, ఎలా లూప్ హోల్స్ ఎతుక్కుంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ అది కష్టం అవ్వచ్చు, అన్నిటికన్నా అదే కష్టం అవ్వచ్చు. కానీ నీ పనుల్ని ఈజీ చేసేది ఏంటంటే ఆ కష్టమైన పనే అదే దేవుని మీద విశ్వాసం ఉంచడం. ఇక్కడ రూబేనీలు ఉన్నారంట, మనష్షే అర్థగోత్రపు వారు ఉన్నారంట. వారి శత్రువులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఏం చేశారు తెలుసా? దేవునికి మొరపెట్టి ఆయన యందు నమ్మిక ఉంచారంట. వారు చేసిందేంటి? మొదట ఆయన్ని ఆశ్రయించకుండా ఆయన నమ్మలేదు. అంటే మనలో చాలామంది ఉంటారండి, వారి పనులు వాళ్ళు చేసుకుంటూనే వెళ్తారు, వారి పాపాలు వాళ్ళు చేసుకుంటూనే వెళ్తారు. వాళ్ళ జీవించే లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పు ఉండదు దేవునికి తగ్గట్టు. కానీ ఏమంటారు తెలుసా? దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు, ఆయన మనకి బాధ పెట్టే దేవుడు కాదు, ఆయన అంతా మంచి చేస్తాడని చెప్పేసి ఇట్లా మాటల ద్వారా పలుకుతూ వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీరేం చేశారు తెలుసా? ముందు ఆయనకు మొరపెట్టారంట. అంటే వారు దేవుని ఆశ్రయించారు. దేవుని ఆశ్రయించారు అంటే ఆయనకు తగ్గట్టు వారు ఉన్నారు. ఈ దేవుడు మనకు సహాయం చేయగలడు అని వారు నమ్మారు. నీతితో ఆయన యొద్దకు వెళ్ళారు, మొరపెట్టారు. అండ్ మొరపెట్టి వాళ్ళు ఇంకా భయపడుతూ మేము చేయలేము ఈ యుద్ధం అని వెనక్కి తగ్గలేదండి. యుద్ధంలో వెళ్ళారు. వారు దేవుని యందు నమ్మిక ఉంచుట వలన వారు ఆ యుద్ధంలో నెగ్గారు అంట. మరి మనం కూడా హన్నా చేసినట్లే, హన్నా ఏం చేసిందండి? దేవుని సన్నిధిలో ఆ రోజు ఆమెకున్న గోడంతా వెళ్ళబోసుకుంది, ఆమె కన్నీరంతా కార్చింది, ఆమె మత్తురాలై ఉందనుకున్నాడు ఆమె భర్త. కానీ ఆ బాధ తర్వాత, ఆ రోజు తర్వాత నుంచి ఆమె చాలా సంతోషంగా ఉందంటండి. ఆ దుఃఖాన్ని తీసివేసుకుందంట. నా దేవుడు నా మొర ఆలకించాడు అని చెప్పి ఆయన యందు నమ్మిక ఉంచి దుఃఖముఖంగా ఉండడం మానేసిందంట. అంటే ఆమె నమ్మకం ఆమెకి సమయల్నిచ్చింది. మరి ఇక్కడ వీరి నమ్మకం వీరికి యుద్ధంలో విజయాన్ని ఇచ్చింది. మరి నీవు కూడా నీ సిచ్యువేషన్స్ చూసి, లేకపోతే నీకున్న శత్రువును చూసో, నీకున్న రోగాలను చూసో, నీకున్న ప్రాబ్లమ్స్ని చూసో అటు ఇటు పరిగెడుతున్నావేమో. మనకి ఎన్నో వాక్యాలు వినిపిస్తూ ఉంటాయి, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచాలి అంటే మనం అది తప్ప మిగతావన్నీ చేస్తాము. అక్కడెక్కడో దేవుడు ఉన్నాడంట, అక్కడ ఇన్ని కొండలు ఎక్కాలంట, లేకపోతే ఇంతలా శరీరాన్ని గాయపరచుకోవాలి, లేకపోతే ఇంత డబ్బులు ఖర్చు పెడితే ఇంత మనకి ప్రతిఫలం వస్తుందేమో, లేకపోతే ఇంకేమన్నా చెయ్యాలేమో, ఉపవాసాల మీద ఉపవాసాలు ఉండడం, తిండి మానేయడం, ఇలాంటివన్నీ చాలా చేస్తుంటాం. ఇంకా మనకి లోకపరంగా వెళ్తే అవతల పర్సన్తో మనము గొడవ పెట్టుకోవడం, ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, రకరకాలుగా చంచల మనసుతో మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. కానీ నీవు నీ హార్ట్ సిచ్యువేషన్స్ని ఒక్కసారి నీ మైండ్లోంచి ప్రక్కన పెట్టి దేవుడిచ్చిన మాట పట్టుకొని నా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక్కసారి నమ్మి చూడు, నీవు చాలా ప్రశాంతత అనుభవిస్తావు. నీవు చాలా ప్రశాంతంగా ఉంటావు. గొడవలు లేకుండా, డిప్రెషన్ లేకుండా నీవు లైఫ్లో ముందుకు సాగేవాడిగా ఉంటావు, సాగే దానవుగా ఉంటావు. ఎందుకు? ఆయన యందు విశ్వాసం ఉంచితే ఇక్కడ వీరిని ఆయన రక్షించాడా లేదా, వారికి విజయం ఇచ్చాడా లేదా? మరి నీకు కూడా ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగినప్పుడు, నీవు ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన తప్పక నీ మొర ఆలకించి ఆయన నీకు సహాయం చేస్తాడు. మరి ఈ యుద్ధం తర్వాత మనం చూస్తే వారంట ఆ శత్రువుల వారి దగ్గర ఏదైతే వెండి బంగారాలు ఉన్నాయో అవన్నీ వీరు కైవసం చేస్తున్నారు. అంటే వీరు యుద్ధంలో పాల్గొన్నప్పుడు వీరికి కూడా ఎంతో కొంత నష్టం జరుగుండొచ్చు. అది మనుషుల పరంగా అయి ఉండొచ్చు, మనీ పరంగా అయి ఉండొచ్చు, రకరకాలండి. మనం అంటే ఒక యుద్ధం జరిగితే చాలా రకాల నష్టాలు వస్తాయి. కానీ ఇవన్నీ వీళ్ళకి ఇక్కడ రికవర్ అయ్యాయా లేదా? ఇక్కడ ఈ వెండి బంగారాలు దొరికినప్పుడు అందరూ తీసుకొని
అక్కడ ఫినాన్షియల్ క్రైసిస్ అనేది కూడా అక్కడ రికవర్ అయి ఉంటుంది. మరి నీవు కూడా ఎప్పుడైతే దేవుడు నమ్ముతావో, నీవు నమ్మి ముందుకెళ్తావో, దేవుడు నిన్ను రికవర్ చేసే దేవుడు, ఆయన నిన్ను రెస్టోర్ చేసే దేవుడు, ఆయన నిన్ను పోషించే దేవుడు, ఆయన నీకు పూర్వస్థితి అనుగ్రహించే దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆయన నమ్ముతావో ఇవన్నీ నీకు కలుగుతాయి, ఇవన్నీ నీకు దొరుకుతాయి. మనం ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో మనం దుఃఖముఖాన్ని తీసేసుకుంటాం. ఆయనే ఉన్నాడు చూసుకుంటాడని మనము ఆయనకు తగ్గట్టు మనం బ్రతుకుతూ ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుడు తప్పక కార్యం చేస్తాడండి. ఆయన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎప్పుడూ త్రోసివేయడు. నువ్వు నమ్మావా, దేవుని కార్యాన్ని చూస్తావంతే. నీవు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, ఎటువంటి రిపోర్ట్స్ నీ చేతిలో ఉన్నా, ఎటువంటి వ్యాజ్యంలో నీవున్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నీవున్నా, నీవు కేవలం దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్ళు. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయనను రిస్టోర్ చేస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నీకు పూర్వస్థితిని దయచేస్తాడు, గొప్పగా నిన్ను చేసి ఆశీర్వదించగలడు. కనుక దేవునిలో ఉందాం, దేవుని నమ్ముదాం, దేవుని కొరకు మనము పోరాడదాం. దేవుడు తప్పక మనకు విజయం అనుగ్రహించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.